friends. So regarding Appsc examination, we will teach fluid mechanics. So that's why regarding my part, I will teach notches and wears, flow through pipes, turbines, centrifugal pumps and impact objects. So regarding my self introduction, my name is T. Karthik and I completed my diploma in Government Polytechnic College Nellore, and after that I pursue my Bachelor of Technology in Civil Engineering at NBKR Institute of Science and Technology. So due to lack of time, we will get on through the first with respect to the topic. So notches and wears. So in this lesson, what are the topics we learn is notch, wear, classification of notches, and classify notches according to the shape and effects of the sides of the nappy. Next, సో వాట్ ఈజ్ మీన్ బై నాచ్? అసలు నాచ్ అంటే ఏంటి? సో నాచ్ అంటే ఏం లేదండి. సో నాచ్ అనేది ఒక డివైస్ అనమాట. ఈ డివైస్ని యూజ్ చేసి ఏం కనుక్కుంటామంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ అనేది ఒక ఛానల్ గుండా ఎంత వెళుతుందో మనం నాచ్ అనేది యూజ్ చేసి మనం డిటర్మైన్ చేస్తాం. నెక్స్ట్, సో కంప్లీట్ డెఫినేషన్ ఎలా అంటే నాచ్ ఈజ్ అన్ డివైస్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు మెజర్ ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ఏ స్మాల్ ఛానల్. ఓకే, కానీ ఎలా ఈ ఫ్లూయిడ్ మెజర్ చేస్తుందంటే లిక్విడ్ సర్ఫేస్ అనేది ట్యాంకులో కానీ ఛానల్లో కానీ బిలో ది టాప్ ఎడ్జ్ ఆఫ్ ఓపెనింగ్ నుంచి ఫ్లో అయ్యే ఫ్లోను మాత్రమే డిటర్మైన్ చేయగలం. సో రిమెంబర్, లిక్విడ్ సర్ఫేస్ అనేది ట్యాంకులో కానీ ఛానల్లో కానీ బిలో ది టాప్ ఎడ్జ్ ఆఫ్ ది ఓపెనింగ్లో ఏదైతే ఉంటుందో ఆ రేట్ ఆఫ్ ఫ్లో అనేది నాచ్ ద్వారా మనం డిటర్మైన్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై వియర్? వియర్ అంటే ఏం లేదు, జస్ట్ వియర్ అనేది ఒక కాంక్రీట్ మ్యాసనరీ స్ట్రక్చర్. సో ఇది ఎక్కడ ప్లేస్ చేస్తాం? అక్రాస్ ద ఓపెన్ ఛానల్లో ప్లేస్ చేస్తాం. అయితే వాటర్ అనేది వియర్ మీద గుండా వాటర్ అనేది ఫ్లో అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఫిజికల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే ఇది ఒక వర్టికల్ వాల్ అనమాట. టాప్ అనేది షార్ప్ ఎడ్జ్లో ఉంటుంది. అండ్ ఏదైతే లిక్విడ్ కానీ రేట్ ఆఫ్ ఫ్లో ఏదైతే ఫ్లో అవుతుందో ఒక ఛానల్లో అది మొత్తం టాప్ నుంచి ఫ్లో అవుతుంది. సో రన్ అక్రాస్ ద ఓపెన్ ఛానల్ అండ్ ఆల్ ద ఫ్లో షుడ్ బి ఫ్లో ఓవర్ ది వియర్. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ వియర్ అండ్ నాచ్ అనేది ఎందుకు స్మాల్ సైజ్, ఎందుకు బిగ్గర్ సైజ్ అనేది ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో నాచ్కి ఏం మెటీరియల్ యూస్ చేస్తున్నాం? మెటాలిక్ మెటీరియల్స్ అనేవి యూస్ చేస్తున్నాం. వియర్కి వచ్చేసి మ్యాసనరీ స్ట్రక్చర్ అనేది యూస్ చేస్తున్నాం. సో యాక్చువల్గా మెటాలిక్ స్ట్రక్చర్ యూస్ చేసినప్పుడు మనం కన్సిడర్ చేసే పారామీటర్స్ ఏంటి? స్మాల్ టు మీడియం సైజ్. అలాగే వియర్కి అయితే మీడియం టు లార్జర్ సైజ్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ద మ్యాసనరీ స్ట్రక్చర్ షుడ్ బి ఇన్ బిట్వీన్ మీడియం టు లార్జ్ సైజ్. సో సింప్లీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నాచ్ అనేది స్మాల్ సైజ్, ఇట్ ఈస్ మేడ్ విత్ మెటాలిక్ ప్లేట్. వియర్ ఈజ్ మేడ్ విత్ మ్యాసనరీ ఆర్ కాంక్రీట్ స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ బిగ్గర్ సైజ్. నెక్స్ట్, మనం ముఖ్యంగా 4 టర్మ్స్ అనేటివి నాచెస్ అండ్ వియర్స్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటంటే నాపీ, వియన్, క్రెస్ట్, సిల్. నాపీ అంటే ఏం లేదండి, షీట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో త్రూ నాచ్ ఆర్ ఓవర్ వియర్ గుండా దాన్ని నాపీ ఆర్ వియన్ అంటాం. అలాగే క్రెస్ట్ అండ్ సిల్ అంటే జస్ట్ బాటమ్ ఎడ్జ్ ఆఫ్ నాచ్ ఆర్ టాప్ ఆఫ్ వియర్. అంటే టాప్ ఆఫ్ వియర్ కానీ బాటమ్ ఎడ్జ్ ఆఫ్ నాచ్ కానీ వాటర్ కానీ ఫ్లో అయితే అది కూడా ఓవర్ బాటమ్ ఎడ్జ్ ఆఫ్ నాచ్ ఆర్ టాప్ ఆఫ్ వియర్ కానీ ఫ్లో అయితే దాన్ని సిల్ ఆర్ క్రస్ట్ అంటాం. మనం క్లాసిఫై చేసాం. అవి ఏంటంటే రెక్టాంగులర్ నాచ్, ట్రయాంగులర్ నాచ్, త్రిభుజాయిడల్ నాచ్, స్టెప్పుల్ నాచ్. నెక్స్ట్, అకార్డింగ్ టు ది సైడ్స్ ఆఫ్ ది నప్పీని బట్టి 2 ఉన్నాయి. నాచ్ విత్ ఎండ్ కాంట్రాక్షన్స్, నాచ్ వితౌట్ ఎండ్ కాంట్రాక్షన్. సో నాచ్ విత్ ఎండ్ కాంట్రాక్షన్స్ అంటే ఏం లేదండి, క్రస్ట్ లెంత్ ఏదైతే ఉంటుందో అది ఈక్వల్ టు ది విడ్త్ ఆఫ్ ది ఛానల్ ఉంటే
లెస్ దాన్ విడ్త్ ఆఫ్ ది ఛానల్ ఉంటే దాన్ని నాచ్ విత్ ఎండ్ కాంట్రాక్షన్స్ అంటాం. సో నాచ్ విత్ ఎండ్ కాంట్రాక్షన్స్ అంటే ఏంది, క్రస్ట్ లెంత్ అనేది లెస్ దాన్ ది విత్ ఆఫ్ ది ఛానల్ కంటే ఉంటే దాన్ని నాచ్ విత్ ఎండ్ కాంట్రాక్షన్స్ అంటాం. నాచ్ వితౌట్ ఎండ్ కాంట్రాక్షన్స్ అంటే క్రస్ట్ లెంత్ అనేది విత్ ఆఫ్ ది ఛానల్కి ఈక్వల్గా ఉంటే దాన్ని నాచ్ వితౌట్ ఎండ్ కాంట్రాక్షన్స్ అంటాం. సో దీనికి ఇంకొక పేరు ఏముంది, సుప్రెస్డ్ నాచ్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ వియర్స్. వియర్స్ని ఏ విధంగా క్లాసిఫై చేశారంటే షేప్ను బట్టి, క్రస్ట్ను బట్టి, సైడ్స్ ఆఫ్ ది ఎమర్జింగ్ నాప్పీని బట్టి. నెక్స్ట్ ఫస్ట్ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ది షేప్ ఆఫ్ ది ఓపెనింగ్. అవేంటంటే చూద్దాం. క్రస్ట్ను బట్టి, సైడ్స్ ఆఫ్ ది నెప్పర్ బట్టి, నేచర్ ఆఫ్ డిశ్చార్జ్ని బట్టి క్లాసిఫై చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. అకార్డింగ్ టు ది షేప్ ఆఫ్ ది ఓపెనింగ్, రెక్టాంగులర్ it should be in form of rectangular shape, triangular it should be in the form of triangular shape, trapezoidal అనేది ట్రెపిజాయిడల్ షేప్లో ఉంటుంది. సో జనరల్ బేసిక్ డిఫరెన్స్ అనేది షేప్ని బట్టి డిఫరెన్షియేట్ చేస్తాం. సిపోలేటివ్ వియర్ అంటే ఏం లేదండి, ఇది కూడా ట్రెపిజాయిడల్ షేప్లోనే ఉంటుంది, కానీ సైడ్ స్లోప్స్ అనేటివి 1 హారిజాంటల్ 4 వర్టికల్స్ ఉంటుంది. దట్స్ ఆల్. సో 1 హారిజాంటల్ 4 వర్టికల్ ఉంటే సిపోలోటివియర్ అని పిలుస్తాం. నెక్స్ట్ అకార్డింగ్ టు ది షేప్ ఆఫ్ ది క్రస్ట్. సో షార్ప్ క్రస్టెడ్ వేర్, బ్రాడ్ క్రస్టెడ్ వేర్, నారో క్రస్టెడ్ వేర్, ఓగీ షేప్డ్ వేర్. సో మనకి సిలబస్ని బట్టి షార్ప్ అండ్ బ్రాడ్ క్రస్టెడ్ వేర్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. షార్ప్ క్రస్టెడ్ వేర్ అంటే ఏం లేదండి, సో విడ్త్ ఆఫ్ ది క్రస్ట్ అనేది ఏదైతే ఉందో అది లెస్ దాన్ 0.5H, అంటే లెస్ దాన్ 0.5H అనేది విడ్త్ ఆఫ్ ది క్రస్ట్ బి అనుకుంటే ఇట్ షుడ్ బి లెస్ దాన్ 0.5H ఉంటే, ఇక్కడ హెచ్ అనేది అవైలబుల్ హెడ్ అనుకుంటే దాన్ని షార్ప్ క్రస్టెడ్ వేర్ అంటాం. బ్రాడ్ క్రస్టెడ్ వేర్ అంటే జస్ట్ సింప్లీ ఆపోజిట్ టు షార్ప్ క్రస్టెడ్ వేర్, అంటే విడ్త్ ఆఫ్ ది క్రస్ట్ అనేది ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ 0.5H. సారీ, బ్రాడ్ క్రస్టెడ్ వేర్ అంటే ఏంటి, విడ్త్ ఆఫ్ ది క్రస్ట్ అనేది గ్రేటర్ దాన్ 0.5 టైమ్స్ ఆఫ్ అవైలబుల్ హెడ్, ఇట్ షుడ్ బి నోన్ యాజ్ బ్రాడ్ క్రస్టెడ్ వేర్. దట్స్ అకార్డింగ్ టు ది సైడ్స్ ఆఫ్ ది ఎమర్జింగ్ నాప్పీ. ఇక్కడ కూడా వియర్ విత్ ఎండ్ కాంట్రాక్షన్స్, వియర్ వితౌట్ ఎండ్ కాంట్రాక్షన్స్. ఇందాకే చెప్పుకున్నాం, విడ్త్ ఆఫ్ ది క్రస్ట్ అనేది లెస్ దాన్ ది విడ్త్ ఆఫ్ ది ఛానల్ ఉంటే వియర్ విత్ ఎండ్ కాంట్రాక్షన్స్. అదే ఇట్ షుడ్ బి ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది ఛానల్, ఏది క్రస్ట్ లెంత్ అనేది, దట్ షుడ్ బి కాల్డ్ యాజ్ వియర్ వితౌట్ ఎండ్ కాంట్రాక్షన్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు కొన్ని డెరివేటివ్ పార్ట్స్ అనేటివి చూస్తాం. ఎందుకు డెరివేటివ్ పార్ట్స్ చూస్తామంటే ఇన్ బిట్వీన్ ద డెరివేషన్స్ దే విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. సో వీ విల్ వెల్ థరో అబౌట్ ది హోల్ టాపిక్స్ రిగార్డింగ్ ది డెరివేషన్స్ అండ్ థియరటికల్ ప్రాబ్లమ్స్. సో వాట్ ఆర్ ది టాపిక్స్ యూ లెర్న్ ఈస్ రెక్టాంగులర్, ట్రయాంగులర్, ట్రిపిజాయిడల్ అండ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్స్, వెలాసిటీ అప్రోచ్ అండ్ రెక్టాంగులర్ వియర్ విత్ వెలాసిటీ అప్రోచ్ని ఎలా డిటర్మైన్ చేస్తారని చూద్దాం. డిశ్చార్జ్ ఓవర్ రెక్టాంగులర్ నాచ్ ఆర్ వియర్. సో మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నామంటే డిశ్చార్జ్ ఓవర్ రెక్టాంగులర్ నాచ్, ట్రయాంగులర్ నాచ్, ట్రెపెజాయిడల్ నాచ్ ఆర్ వియర్ గుండా ఎంతైతే డిశ్చార్జ్ అనేది ఫ్లో అవుతుందో డిటర్మైన్ చేస్తున్నాం. అలాగే ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ హెడ్లో ఎఫెక్ట్ డిశ్చార్జ్ మీదుగా, డిశ్చార్జ్ అనేది నాచ్ అండ్ వియర్కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో కనుక్కుంటున్నాం. నెక్స్ట్ వెలాసిటీ అప్రోచ్ని, అలాగే రెక్టాంగులర్ వియర్ విత్ వెలాసిటీ అప్రోచ్ అనేది ఎలా రిటర్న్ చేస్తాం ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ పార్ట్, డిశ్చార్జ్ ఓవర్ రెక్టాంగులర్ నాచ్ ఆర్ వియర్. ఫస్ట్ సింపుల్గా ఇతను ఏమనుకున్నాడంటే డిస్క్రిప్షన్లో ఒక రెక్టాంగులర్ నాచ్ అండ్ వియర్ ఉంది, ఇది
ఒక ఛానల్ గుండా వెళ్ళే వాటర్ని క్యారీ చేస్తుంది. సో ఒక రెక్టాంగులర్ నాచ్ అండ్ వియర్ ఉంది. అయితే ఛానల్ గుండా వాటర్ అనేది క్యారీ చేస్తుంది. నెక్స్ట్ ఏం డిటర్మైన్ చేస్తున్నామంటే డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ అనేది ఎంత ఫ్లో అవుతుంది వియర్ త్రూ నాచ్. సో కన్సిడర్ చేసుకున్న పారామీటర్ ఏంటంటే రెక్టాంగులర్ నాచ్ అండ్ వియర్ అనేది ఒక ఛానల్ ప్లేస్ చేసాం. ఆ ఛానల్ ఏం చేస్తుందంటే వాటర్ని క్యారీ చేస్తుంది. సో నెక్స్ట్ ఆ ఛానల్ నుంచి ఏం డిటర్మైన్ చేస్తున్నామంటే వాటర్ అనేది ఎంత ఫ్లో అవుతుంది వియర్ గుండా నాచ్ గుండా అనేది డిటర్మైన్ చేస్తున్నాం. సో ఈ ఏ స్టెప్స్ ఫాలో అయితే మనకి అనుకున్న ఈక్వేషన్ వస్తుందంటే ఫస్ట్ ఒక ఎలిమెంటల్ హారిజాంటల్ స్ట్రిప్ డిహెచ్ అనుకున్నాడు ఆఫ్ వాటర్. సో ఎలిమెంటల్ హారిజాంటల్ స్ట్రిప్ డిహెచ్ ఆఫ్ వాటర్ అనేది అనుకున్నాడు. నెక్స్ట్ వాటి డైమెన్షన్స్ ఏంటంటే థిక్నెస్ డిహెచ్, లెంత్ ఎల్, డెప్త్ డి. సో అయితే ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ యొక్క ఏరియా ఏంటంటే అలాంగ్ ది లెంత్ క్యాపిటల్ ఎల్ అండ్ థిక్నెస్ స్మాల్ డిహెచ్. సో స్మాల్ డిహెచ్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ హారిజాంటల్ ఎలిమెంటల్ స్ట్రిప్. నెక్స్ట్ సో మనం ఒకసారి స్లైడ్ మిస్ చూస్తే √2GH అనే పారామీటర్ అనేది మనకి తెలుసు. ఏంటి √2GH పారామీటర్ అంటే మనం ఫండమెంటల్ బేసిక్ ఈక్వేషన్ √2GH ఈజ్ నథింగ్ బట్ థియరిటికల్ వెలాసిటీ. సో √2GH ఈజ్ నథింగ్ బట్ థియరిటికల్ వెలాసిటీ. సో డిశ్చార్జ్ ఓవర్ ది స్ట్రిప్ TQ అనుకుంటే CD ప్రోడక్ట్ ఆఫ్ ఏరియా ఆఫ్ స్ట్రిప్ ఇంటూ థియరిటికల్ వెలాసిటీని ప్రోడక్ట్ చేసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ది లిమిట్స్ టేకన్ ఫ్రమ్ 0 to h తీసుకుంటాం. సో లిమిట్స్ అనేటువంటి 0 to h అన్నమాట. ఓకే. సో కనిపిస్తున్న ఈక్వేషన్లో ఒక చిన్న రిమార్క్ ఉంది, 2/3 CDL √2G. సో ఇప్పటికీ మీకు అర్థమవుతుంది ఆ రిమార్క్ ఏంటి అని. సో నథింగ్ బట్ 2/3 CDL √2G h⁻3/2. సో ఒక చిన్న క్విజ్ లాగా అనుకుందాం. ఈ మిస్ అయిన పార్ట్ ఏంటంటే ఇదే 2/3 CDL √2G h⁻3/2. దేనికి ఫార్ములా ఇది? రెక్టాంగులర్ నాట్కి ఫార్ములా. ఓకే. నెక్స్ట్ సిడి అంటే అందరికీ తెలిసిందే కోఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్. ఎంటైర్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో మేజర్ రోల్ ప్లే చేసే టర్మ్ ఇది. నెక్స్ట్ దే కన్సిడర్ హారిజాంటల్ స్ట్రిప్ ఆఫ్ వాటర్. డిస్క్రిప్షన్ ఇచ్చాడు. దేనికి ఇదంటే డిశ్చార్జ్ ఓవర్ ట్రయాంగులర్ నాచ్ అండ్ వియర్కి ఇప్పుడు కనుక్కుంటున్నాం. సో హారిజాంటల్ స్ట్రిప్ ఆఫ్ వాటర్ హ్యాస్ థిక్నెస్ DH at a depth of h from the free surface of water నుంచి డెప్త్ h కన్సిడర్ చేశాడు, థిక్నెస్ స్మాల్ dh తీసుకున్నాడు. సో ఈ డెరివేషన్లో మెయిన్గా 2 పారామీటర్స్ ఉన్నాయి. అవేంటంటే హెడ్ ఆఫ్ వాటర్ అనేది V0 అబవ్, అలాగే యాంగిల్ ఆఫ్ నాచ్. సో ఇది టీటా అనేది సింపుల్గా యాంగిల్ ఆఫ్ నాచ్ అంటే గుర్తుపెట్టుకోడు, ఇది వర్టెక్స్ యాంగిల్ ఆఫ్ నాచ్. అంటే ట్రయాంగులర్ నాచ్ అనేది with respect to the shape it should be apex down in the form of triangular notch. So that's why theta is nothing but vertex angle. Area of strip అనేది ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాడు 2 × h - s tan product of capital DH. Capital DH is nothing but thickness and capital H is nothing but available head. It should be subtracted from the depth of the water from free surface. That's all. √2GH థియరిటికల్ వెలాసిటీ. డిశ్చార్జ్ టు స్ట్రిప్ అనేది DQ అనుకుని ప్రోడక్ట్తో మల్టిప్లై చేసుకుంటాం, ఏరియా ఆఫ్ స్ట్రిప్ థియరిటికల్ వెలాసిటీ, అండ్ DQని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్లో రిటర్న్ చేసుకుంటాం, అండ్ లిమిట్స్ 0 to h తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఫైనల్లీ డిశ్చార్జ్ ఫార్ములా ఆఫ్ ట్రయాంగులర్ వీర్ అండ్ నాచ్ అనేది ఈ పాటికే మీకు అనుకొని వచ్చేసి ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ 8/15 CDL √2GH పవర్ 5/2. సో ఫార్ములా ఏంటి?
8/15 c2 tan theta by 2 root 2gh h power 5/2. So tan theta అంటే ఏంటి? Theta is nothing but vertex angle with respect to triangle form of knot. It should be apex down with respect to its slopes అని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ థీటా. tan theta by 2 h power 5/2. h power 3/2 అనేది ట్రయాంగులర్ నాచ్కి, h power 5/2 అనేది h power 3/2 అనేది రెక్టాంగులర్ నాచ్కి, h power 5/2 అనేది ట్రయాంగులర్ నాచ్కి. సో డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ టీటా అనేది ప్లే చేస్తుంది, అక్కడ వచ్చేసి టీటా అనేది ఉండదు, అంతే. అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రయాంగులర్ నాచ్ ఓవర్ రెక్టాంగులర్ నాచ్ అండ్ వేరేం లేదండి. ఎక్స్ప్రెషన్ అనేది ట్రయాంగులర్ నాచ్కి వెరీ సింపుల్గా ఉంటుంది. ట్రయాంగులర్ నాచ్కి ఇంకొక పేరు ఏంటంటే వి నాచ్. ఫర్ లోడ్ డిశ్చార్జెస్కి అక్యురేట్ రిజల్ట్స్ అనేది ట్రయాంగులర్ నాచ్ అనేది మనకి కనుక్కోవచ్చు అనమాట. ఫర్ కాంపిటేషన్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే ఏదైనా డిశ్చార్జ్ కనుక్కోవడానికి ఓన్లీ ఒక రీడింగ్ సరిపోతుందండి టు కాంప్యూట్ హెచ్. విత్ రెస్పెక్ట్ టు హెచ్ వీ కెన్ డిటర్మైన్ డిశ్చార్జ్. దట్ ఈస్ ద ఓన్లీ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రయాంగులర్ నాచ్. అండ్ discharge over trapezoidal notch and wear. So trapezoidal notch is nothing but combination of rectangular notch and triangular notch. That's enough. So ఇక్కడ ఏం చేశాడు? So what is meant by trapezoidal notch? It is a combination of rectangular triangular notch or wear. సో టోటల్ డిశ్చార్జ్ ట్రెపెజాయిడల్ నాచ్లో ఎలా కన్సిడర్ చేస్తారంటే సమ్ ఆఫ్ డిశ్చార్జ్ ట్రెపెజాయిడల్ నాచ్ ఎంత వచ్చింది, సమ్ ఆఫ్ డిశ్చార్జ్ రెక్టాంగులర్ నాచ్ ఎంత వచ్చిందని చెప్పేసి రెండింటిని సమ్ చేసి టోటల్ డిశ్చార్జ్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రెపెజాయిడల్ నాచ్ అనేది మనం కనుక్కుంటాం. నెక్స్ట్ పారామీటర్స్ ఏం కన్సిడర్ చేశారంటే ఇక్కడ హైట్ ఆఫ్ వాటర్ ఓవర్ ద నాచ్, లెంత్ ఆఫ్ ది క్రస్ట్ ఆఫ్ ది నాచ్. దట్స్ ఆల్. సో ఫార్ములా అంటే ఇప్పుడే చెప్పాను, కాంబినేషన్ ఆఫ్ రెక్టాంగులర్ నాచ్ ట్రెపెజాయిడల్ నాచ్. సో రెండు ఫార్ములాని కంబైన్ చేయడమే. రూట్ 2/3 CDL రూట్ 2GH పవర్ 3/2 ప్లస్ 8/15 tan theta by 2 రూట్ 2GH h పవర్ 5/2. దట్స్ ఆల్. సో డిశ్చార్జ్ ఓవర్ స్టెప్ నాచ్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ సిరీస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ రెక్టాంగులర్ నాచెస్. సో ఎన్ని నాచెస్ ఉంటే అన్ని నాచెస్కి సేమ్ రెక్టాంగులర్ నాచ్ ఫార్ములా వేసుకునేసి ఇన్ టర్మ్స్ మనం యాడ్ చేస్తాం. అది ఎలా అంటే సో ఫస్ట్ స్టెప్ నాచ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రెక్టాంగులర్ నాచెస్. సో హౌ టు కంప్యూట్ స్టెప్ నాచ్? ఏం కంప్యూట్ చేస్తున్నాం? డిశ్చార్జ్ని ఎలా కంప్యూట్ చేస్తున్నాం? సమ్ ఆఫ్ రెక్టాంగులర్ నాచెస్ ఎన్ని ఉంటే అన్ని నాచ్ని కలిపి ఒక స్టెప్ నాచ్ అంటాం. అది ఎలా అంటే సమ్ ఆఫ్ ది డిశ్చార్జ్ విత్ డిఫరెంట్ రెక్టాంగులర్ నాచెస్ అంటే డిఫరెంట్ రెక్టాంగులర్ నాచెస్ ఎన్నైతే ఉన్నాయో వాటి సమ్ అంటే కాంబినేషన్ ఆఫ్ సిరీస్ ఆఫ్ రెక్టాంగులర్ నాచెస్ ఈస్ కన్సిడర్డ్ as step notch. From that sum you can determine the step notch discharge. So formula is nothing but 2/3 CDL root 2G h1 power 3/2 h2 power 3/2. So that's all. h2 h1 h2 h2 h3 h3. So 1 2 2 3 1 1 2 2 3 1. జస్ట్ సింపుల్ లాజిక్. కన్సిడర్ పారామీటర్స్ ఏం లేదంటే క్యాపిటల్ హెచ్, లెంత్ అంటే లెంత్ ఆఫ్ ది నాచ్, హైట్ అంటే హెచ్ అంటే హైట్ ఆఫ్ వాటర్ అబౌవ్ ది క్రస్ట్ ఆఫ్ ది నాచ్. సో ఫార్ములా సింపుల్గా రెక్టాంగులర్ నాచ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్ సీక్వెన్స్ ఏంటంటే 1 2 2 3 3 1 2 2 3 3. దట్స్ ఆల్. సో నొటేషన్స్ సిడి అంటే కోఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్. పదే గుర్తుపెట్టుకోండి. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఎంటైర్ పార్ట్లో కోఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉండదు. సో నెక్స్ట్ పార్ట్ ఎఫెక్ట్ ఆన్ డిశ్చార్జ్ ఓవర్ నాచ్ ఆర్ వియర్ డ్యూ టు ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ హెడ్. ఏం లేదండి, డిశ్చార్జ్ ఓవర్ నాచ్ అండ్ వియర్ మెజర్మెంట్ ఆఫ్ హెడ్లో ఎర్రర్ వస్తే ఎలా కనుక్కుంటాం, ఆ ఎర్రర్ అనేది ఎలా కన్సిడర్ చేస్తాం, ఒకవేళ ఎర్రర్ వచ్చింది ఆ ఎర్రర్ని కలుపుకుని అసలైన నెట్ డిశ్చార్జ్ని ఎలా కనుక్కోవాలి. ఫర్ ట్రయాంగులర్ అండ్ రెక్టాంగులర్ నాచెస్ అనేటివి 2 ఇంపార్టెంట్ మెథడ్స్ ఖచ్చితంగా వస్తాయి. అవేంటంటే సో అసలు అవసరం ఏంటంటే డిశ్చార్జ్ని అక్యురేట్గా మెజర్ చేయాలి. సో ఇన్ కేస్ ఎర్రర్ అయింది, ఆ ఎర్రర్ని పక్కన తీసేసుకునేసి నెట్ డిశ్చార్జ్ ఎంత రేట్ ఆఫ్ ఫ్లో అయిందో కనుక్కోవడానికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. సో మెజర్మెంట్ ఆఫ్ హెడ్ ఓవర్ నాచ్ అండ్ వియర్ అనేది మనకి ఎసెన్షియల్లే. అవును, ఎందుకంటే డిశ్చార్జ్ అనేది నాచ్ గుండా వియర్ గుండా ఎంత పోతుందో కనుక్కోవడానికి నాచ్ అండ్ వియర్ అనే డివైస్ని కనుక్కున్నాం. ఇన్ కేస్ ఎర్రర్ అయితే దాన్ని ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి 2 డెరివేషన్స్ ఇచ్చారు రెక్టాంగులర్ ట్రయాంగులర్ నాచ్కి. అవి ఏంటని ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ట్రయాంగులర్ నాచ్ ట్రయాంగులర్ నాచ్ ఫార్ములా ఏంటి? h పవర్ 5/2 అనేది వస్తుంది లాస్ట్లో.
అదే రెక్టాంగులర్ నాట్స్కి ఏమొస్తుంది h^3/2. సో ట్రయాంగులర్ నాట్ ఇట్ షుడ్ బి ప్రపోర్షనల్ టు h^5/2. ఫర్ రెక్టాంగులర్ నాట్ ఇట్ షుడ్ బి ప్రపోర్షనల్ టు h^3/2. నెక్స్ట్ స్మాల్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ ఇన్ హెడ్. ఏం జరుగుతుంది అంటే డిశ్చార్జ్ కన్సిడరేషన్స్లో తేడాలు జరుగుతాయి. సో ఎర్రర్ అనేది రావడం వల్ల డిశ్చార్జ్ కండిషన్స్లో డిశ్చార్జ్ అనేది కరెక్ట్గా మెజర్ చేయలేం. డిశ్చార్జ్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్. సో కేసెస్ ఏమేమి కన్సిడర్ చేసుకున్నామంటే ముందే చెప్పుకున్నాం. రెక్టాంగులర్ ట్రయాంగులర్ నాట్స్ అనేవి తీసుకున్నాం. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ. సో రెక్టాంగులర్ వియర్ ఆర్ నాట్స్, ట్రయాంగులర్ వియర్ ఆర్ నాట్స్. ఫర్ రెక్టాంగులర్ వియర్ ఆర్ నాట్స్ ఫస్ట్ కన్సిడర్ చేసుకున్న కేసుని డెరివేట్ చేద్దాం. సో డిశ్చార్జ్ క్యూ యూ అప్టైన్డ్ యాజ్ ఏంటి 2/3 CDL √2GH పవర్ 3/2 కన్సిడర్ చేసాం. ఓకే, అయితే కే అనే కాన్స్టాంట్తో దీన్ని కన్వర్ట్ చేసుకున్నాడండి. ఏం లేదు, KH పవర్ 3/2, KH పవర్ 3/2 అంటే ఇక్కడ ఏం చేశాడు 2/3 CDL √2Gని ఏం చేశాడంటే కేగా కన్వర్ట్ చేసాడు. అలాగే నెక్స్ట్ ఇది క్యూ అనేది సపరేట్గా ఇంకొక ఫామ్లో ఇవ్వడానికి కారణం ఏంటంటే కన్ఫ్యూజ్ కాకుండా రెక్టాంగులర్ వియర్ అండ్ నాట్ ఫార్ములాకి కన్ఫ్యూజ్ కాకుండా. సో డిఫరెన్షియేట్ చేశాడండి నెక్స్ట్ కాన్స్టాంట్ని. సో డిఫరెన్షియేట్ రెక్టాంగులర్ నాట్స్కి అది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం. నెక్స్ట్ ట్రయాంగులర్ వియర్ అండ్ నాట్స్ సేమ్ ప్రాసెస్ అండి. ఫార్ములా ఏదైతే ఉందో 8/15 CDL CD tan θ/2 √2GH పవర్ 5/2ని కేని కన్వర్ట్ చేసుకున్నాం. సింపుల్ ప్రాసెస్. KH పవర్ 5/2 ఫార్ములా కన్సిడర్ చేసిన తర్వాత డిఫరెన్షియేట్ చేసాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు Q అండ్ H 5/2, H పవర్ 5/2. సో 5/2 ఈజ్ నథింగ్ బట్ 2.5. సో 1% ఆఫ్ ఎర్రర్ అనేది H ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది 2.5% ఆఫ్ ఎర్రర్ ఇన్ డిశ్చార్జ్ ఓవర్ రెక్టాంగులర్ నాట్స్ అండ్ వియర్. సో రెక్టాంగులర్ అయితే 1.5%, ట్రయాంగులర్ అయితే 2.5%. సో వెలాసిటీ అప్రోచ్ అంటే ఏం లేదండి, ఇట్ షుడ్ బి డినోటెడ్ బై VA. ఓకే, బాగానే ఉంది. వెలాసిటీ అప్రోచ్ అంటే ఎంత వెలాసిటీతో వాటర్ అనేది ఛానల్ అప్రోచ్ అవుతుంది విత్ రెస్పెక్ట్. సో వెలాసిటీ ఆఫ్ వాటర్ అప్రోచ్ ఇన్ ద కెనాల్. సో సింపుల్ డెఫినేషన్, వెలాసిటీ with which water approaches or reaches the weir or not before flows over it. అంటే ఫ్లో ఓవర్ అవ్వకముందు ఎంత వాటర్ అయితే ఛానల్ని రీచ్ అవుతుందో సెట్ అయిన వెలాసిటీతో దాన్ని వెలాసిటీ అప్రోచ్ అంటాం. మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేశారంటే Q ఏరియా ఆఫ్ ఛానల్. Q ఈజ్ నథింగ్ బట్ డిశ్చార్జ్ని ఏ విధంగా చేయొచ్చు ఏరియా ఇంటూ వెలాసిటీ. ఇంపార్టెంట్, ఏరియా ఇంటూ వెలాసిటీ దట్ షుడ్ ఈక్వల్ టు Q డిశ్చార్జ్. సో విత్ రెస్పెక్ట్ టు డిశ్చార్జ్ ఏరియా ఆఫ్ ఛానల్ని మనం డివైడ్ చేసుకుంటే వెలాసిటీ అప్రోచ్ అనేది వస్తుంది. సో డిశ్చార్జ్ ఓవర్ రెక్టాంగులర్ వియర్ విత్ వెలాసిటీ అప్రోచ్ని ఎలా రిటర్న్ చేయొచ్చు అంటే 2/3 CDL √2G H1 పవర్ 3/2 HA ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ హెడ్. ఓకే, వెలాసిటీ హెడ్. HA ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ హెడ్. సో వాటర్ అనేది కొంత వెలాసిటీతో రీచ్ అవుతుంది ఛానల్కి. సో ఈ వాటర్ అనేది రీచ్ అయ్యేటప్పుడు కొంత హెడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే వెలాసిటీ హెడ్గా కన్సిడర్ చేశాడు VA²/2Gని. దాన్ని ఇన్ రెస్పెక్టివ్ ఈక్వల్ టు HE. నొటేషన్స్ అంటే హోల్ పార్ట్లో మనం డెరివేషన్స్ ఎన్ని చేసినా ఎన్ని భాగాలు నేర్చుకున్నా మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఏ ఫార్ములాలో ఏ డెరివేటివ్లో ఏ టర్మ్ ఏం చెప్తుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో దానికని నొటేషన్స్ అన్నీ లాస్ట్లో మెన్షన్ చేశాను. దయచేసి ఒకసారి చూడండి, చూసి ఒకసారి చదవండి, ఆ తర్వాత డెరివేటివ్స్కి వెళ్ళండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ డెరివేటివ్లో ఉండే టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. CD అంటే కోఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్, లెంత్ ఆఫ్ నాట్స్ ఆర్ వియర్, హెడ్ ఈస్ నథింగ్ హెడ్ ఆఫ్ వాటర్ ఓవర్ నాట్స్ ఆర్ వియర్. CD1 CD2 అంటే ఏంది Q డిశ్చార్జ్ ఓవర్ triangular knots or rectangular weir or knots. Q is nothing but common term. Head is head over the knots or weir. Cross sectional area, initial height of head of cross apex of knots. H2 is final height of liquid above crest or apex of knots. Next, length and length of weir. In case of length of
notch. L is in case of knot, it should be length of notch. In case of weir, it should be length of weir. Height is H is nothing but height of weir above crust. So same thing, height of water upstream side. And one more thing, in classification of weirs or notches, two terms I will miss. That is nothing but fully submerged weir and submerged weir and freely submerged weir. So freely discharging weir, fully submerged weir. సో ఫ్రీలీ డిశ్చార్జింగ్ వేర్ అంటే ఏం లేదండి, డౌన్ స్ట్రీమ్ సైడు క్రస్ట్ లెవెల్ ఆఫ్ వాటర్తో పోలిస్తే తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఫ్రీలీ డిశ్చార్జింగ్ వేర్ అంటాం. అలాగే క్రస్ట్ లెవెల్తో డౌన్ స్ట్రీమ్ వాటర్ అనేది కంపేర్ చేసినప్పుడు ఇది గ్రేటర్గా ఉంటే డౌన్ స్ట్రీమ్ వాటర్ క్రస్ట్ లెవెల్ కంటే దాన్ని ఫుల్లీ సబ్మర్జ్డ్ వేర్ అంటాం. సో సింపుల్ థింగ్, ఫ్రీలీ డిశ్చార్జింగ్ వేర్ అంటే ఏం లేదు, డౌన్ స్ట్రీమ్ సైడ్ వాటర్ అనేది క్రస్ట్ లెవెల్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఫ్రీలీ డిశ్చార్జింగ్ వేరు. అలాగే డౌన్ స్ట్రీమ్ సైడ్ వాటర్ అనేది క్రస్ట్ లెవెల్తో పోలిస్తే గ్రేటర్ హైట్ ఉంటే దాన్ని ఫుల్లీ సబ్మర్జ్డ్ వేర్ అంటాం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ పేషియన్స్ and encouraging Science Technical Hub channel, and we will thoroughly upload all the access. And thank you all. Please encourage and subscribe our Science Technical Hub channel, and everybody encourage ourselves. If any doubts, any clarifications and any regarding errors while teaching and while presenting PPT, please comment us and we'll rectify in further presentations. And we says my name is Karthik Damanellur and this is my mail ID.